హాయ్ హలో అండి. ఈ వీడియోలో నేను బెల్లం ఆవకాయ ఎలా పెట్టాలన్నది అయితే చూపెడుతున్నాను. ఇవి బెల్లం ఆవకాయ కోసం చేసుకున్న ముక్కలు అన్నమాట. ఇవి ఒక 3 కాయలు అయితే ముక్కలు చేసి పెట్టుకున్నాను పక్కకి ఇలాగా. ఇది కొంచెం పలకబారినట్టు అనిపిస్తున్నాయి ఈ ముక్కలు, కానీ బెల్లం ఆవకాయకే కదా, కొంచెం పులుపు తక్కువైనా బాగానే ఉంటుంది, తీరా ఉన్న కాయ పర్వాలేదు అని చెప్పి అయితే ముక్కలు చేసి పక్కకు పెట్టుకున్నాను. ఒక 3 కాయలు అయితే. ఇవేమో మామిడికాయ ముక్కలు. ఇవి 3 కాయలు, ఈ చిన్న సైజు కాయలు 3 కాయల ముక్కలు అనమాట. కత్తిపీడితో నేనైతే ఇదిగో ముక్క కొట్టుకున్నాను. ముక్క కొట్టి ఇలాగైతే పెట్టాను అనమాట. ముక్క కొట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు బెల్లం ఆవకాయ ఎలా వేసుకోవాలి అన్నదైతే నేను ఇందులో మీకు చూపెడతాను. ఇవి పిక్క అవి తీసేసిన కాయ అన్నమాట ఇది. ఇప్పుడు దీంట్లోకైతే ముందుగా ఈ గ్లాస్తో అయితే నేను ఆవాలు తీసుకుని పౌడర్ చేసి పెట్టాను అనమాట. ఇక్కడికి మిక్సీ చేసి పెట్టుకున్నాను ఆవపిండి. ఇది బాగుంది. ఈ ఆవపిండి అయితే ఇందులో వేసేస్తున్నాను. ఆవపిండి తిప్పి వేసేసాను. అలానే కాసని మెంతులు, ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా చాలు. కాసిని మెంతులు అన్నమాట. అలానే కాస్త పసుపు, నేను ఈ పసుపులో ట్యాబ్లెట్లు వేసి పెట్టుకుంటాను. ఆడిచ్చిన పసుపు అండి ఇది. ఇదైతే పురుగు పట్టకుండా ఇట్లాంటి ట్యాబ్లెట్లు దొరుకుతాయి కదా, ఈ ట్యాబ్లెట్లు వేసి పెట్టుకుంటాను. ఎంత సంవత్సరం అయినా సరే, ఏమైనా సరే, అస్సలు పసుపు పురుగు రాదనమాట, పురుగు పట్టదు. పసుపులో అలా ట్యాబ్లెట్లు పెట్టుకుంటాను. వేసి పసుపు వేసాను, పసుపు వేసాను, ఆవపిండి, మెంతులు వేసాను కదా, ఇంగువ. ఇంగువ కూడా వేసేసాను. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. వేసుకోండి. కొంచెం తక్కువ వేస్తున్నాను తెలియకుండా. సాల్ట్, అలానే కారం. చెప్పే కదా నేను ఎప్పుడు కూడా కారమే వాడతానని, ఇందులో కూడా కారమే వాడుతున్నాను. ఇదిగోండి గ్లాసు, ఎందుకంటే ఆవపిండి మనకి 1.5 గ్లాసు వచ్చింది. అందుకని 1 గ్లాసు ఆవాలు తిప్పితే 1.5 గ్లాసు ఆవపిండి వచ్చింది. అందుకని కారం కూడా అంతే వేసాను. చక్కగా రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేసుకుంటే హాయిగా ఉంటుంది. ఇప్పుడు మన ఆవకాయకి కావాల్సినవన్నీ వేసేసుకున్నాం. ఉప్పు, కారం, ఆవపిండి, అందులో ఇంగువ, మెంతులు, ఇవి అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బెల్లం, మామూలు ఆవకాయకి అయితే నూనె వేసి కలుపుతాము. ఇప్పుడు ఇది బెల్లం ఆవకాయ కాబట్టి నూనె అప్పుడే వేయకూడదు. అయితే బెల్లం వేయాలి ఇప్పుడు.
బెల్లం ఏంటి అంటే నేను ఇప్పుడు కూడా ఇలానే తరిగి పెట్టుకొని ఉంచుతాను. మనకు తీపికి కావాల్సినంత బెల్లం అన్నమాట. ఇదో గ్లాస్ ఉంటుంది కదా, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఒకటికి 4 గ్లాసుల బెల్లం అయితే వేసాను. తీపి మనం ఎంత వేసుకున్నా బాగానే ఉంటుందండి. బెల్లం ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది. చీమలు పట్టకుండా ఇలా పేపర్లతో నేనైతే ఇలాగా పెట్టేసుకుంటాను వేటికైనా. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేయడమే. దీనికి నూనె వేసి కలపాల్సిన అవసరం లేదు. నూనె ఇప్పుడు వేయకూడదు. ఇప్పుడు ఇది 3 రోజులు అట్టే పెడతాం అన్నమాట. 3 రోజులు అట్టే పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఈ బెల్లం కరుగుతుంది. ఈ ఉప్పు, బెల్లం ఇవన్నీ కూడా కరుగుతాయి. కరిగిన తర్వాత అప్పుడు ఈ 3 రోజుల తర్వాత ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే మనం ఎండలో పెట్టేసుకోవాలి. బెల్లం కరిగి ఊట వచ్చేస్తుంది. దాన్ని ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకొని చాలామంది పాకం పడతారు, కానీ ఆ పాకం సరిగ్గా పదును రాలేదనుకోండి పచ్చడి పాడైపోతుంది. దాని బదులు ఎండలో పెట్టేసుకుంటే 2-3 రోజులు ఎండలో చక్కగా పాకం దగ్గర పడిపోతుంది అన్నమాట. అది ఇలాగా ఇంతేనండి. బెల్లం ఆవకాయ కలిపి పెట్టేసుకోవడం అంతే అన్నమాట. నూనె అయితే వేయకూడదు. ఇప్పుడే నూనె వేసి ఎండలో కనుక పెడితే నల్లబడిపోతుంది పచ్చడి. అదొక రకమైన నూనెకి వాసన, నూనె వాసన అవి వేరేలా వస్తుంది. నూనె ఇప్పుడు వేయకూడదు. చివరిలో అంతా ఆవకాయ తయారైపోయిన తర్వాత అప్పుడు నూనె వేసుకోవాలి. ఇప్పుడైతే నూనె వేయకూడదు. సరేనా? ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కకు ఉంచేయడమే. ఇదేనండి బెల్లం ఆవకాయ కలుపుకోవడం. చాలా సింపుల్గా కలిపేసుకోవచ్చు. చూసారా? ఇంతేనండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఆవకాయ బెల్లం ఆవకాయ అయితే కలిపేసుకున్నాం కదా, దీన్ని నేను ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత 3 రోజులు దీన్ని ఇలా ఊరనిస్తాను. ఊరనిచ్చిన తర్వాత దీన్ని తర్వాత ఏం చేస్తానంటే పళ్ళల్లో పోసేసి ఎండబెట్టేయాలి. అంటే ఈలోపు బెల్లం అంతా కరిగిపోతుంది. ఈ ఉప్పుకి దానికి తడి వచ్చేసి కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ఏం చేయాలంటే 3 రోజులు మంచి ఎండలు కాస్తున్నాయి కదా, 3 రోజులు ఎండబెట్టేసామంటే ఆ పాకం చిక్కదనం అంతా కూడా చిక్కపడిపోతుంది. పాకం అంతా కూడా ఎండలో పెట్టిన తర్వాత చిక్కపడిపోయిన తర్వాత అప్పుడు దాంట్లో ఇంగువ నూనె కాచి పోసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో ఇంగువ వేసేసా కాబట్టి ఇంక ఇంగువ నూనెతో పని ఉండదు. మనకు కావాలంటే ఇంగువ నూనె, ఆవాలు అవన్నీ వేసి తెరమూత పెట్టుకుంటాం కదా తాలింపు, అలా పెట్టుకోవచ్చు. నేనైతే అలా ఏం పెట్టను. మామూలు పచ్చి నూనె అయితే పోసేస్తాను ఆవకాయలానే. చాలా బాగుంటుంది బెల్లం ఆవకాయ. అన్నంలోకి, టిఫిన్లలోకి చాలా చాలా బాగుంటుంది. ఇదైతే బెల్లపు ఆవకాయ పెట్టిన ప్రాసెస్, ఎండబెట్టాల్సిన విధానం ఇవన్నీ కూడా నేను మీకు మళ్ళీ వీడియోలో చూపెడతాను. ఓకేనా? ఉంటాను.